గురుగారు, రామాయణంలో పిడకల వేట అనే సామెత ఉంది. ఈ రామాయణానికి పిడకల వేటికి ఏంటి సంబంధం? రామాయణంలో పిడకల వేట అనే పదమే తప్పు. పిడకల వేట కాదు, పిడకలకి రామాయణానికి సంబంధం ఏమిటి? ఆ పదాన్ని మార్చేశారమ్మా. అసలు ఉన్న పదం ఏంటంటే పెడతల వేట. పెడతల పెడతల వేట. రావణాసురుడు అనబడేటువంటి రామాయణ గాథలో ప్రధానమైనటువంటి ప్రతినాయకుడు ఎవరు అంటే రావణాసురుడు. ఆ రావణాసురుడికి 10 తలలు ఉన్నాయి. ఆ పెడతలలు ప్రక్కన ఉంటాయి. పెడ అంటే ప్రక్కన అని, ఈ తలకు ప్రక్కన ఉంటాయి. ఆ కారణం చేత అతడి వేట ఆడాడు గనుక రామచంద్రుడు అతడిని సంహరించడానికి వెళ్ళాడు గనుక ఆ రామాయణంలో పెడతల వేట. సీతమ్మ కోసం, తన భార్య కోసం పెడతలలు కలిగిన, ఎందుకంటే ఆ తలలు ఊడి కింద పడి మరల వచ్చి అతుక్కుంటున్నాయి. రావణాసురుణ్ణి సంహరించలేకపోతున్నాడు. అలా కాకుండా ఉండటం కోసం అతడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. అందువల్ల అంతగా ప్రయత్నం చేసి ఆ పెడతలలు లేకుండా చేసి అతడి ప్రాణాలు తీశాడు కనుక పెడతల వేట. ఆ పెడతల వేట అనే పదమే మన నోళ్లల్లో పడి పిడకల వేటగా మారింది. అంతే తప్ప రామాయణంలో పిడకల వేట ఉండదు, ఉండే అవకాశం లేదు.